ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కొత్త సీఎస్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. లేక కొత్త వారిని నియమిస్తారా అన్న చర్చ నడుస్తోంది. ఆయనను కొనసాగించలేని పరిస్థితుల్లో పలువురు పేర్లు రేస్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్ జాజు, సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్, జయేష్ రంజాన్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. కొత్త సీఎస్ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఏముందో త్వరలోనే తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కొత్త సీఎస్ గా చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమించబోతున్నారు అనేది ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. ప్రధానంగా 45 పేర్లు బయటికి వినపడుతున్నప్పటికీ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, అందులో రామకృష్ణారావుని మరొకసారి పొడిగిస్తారా లేదా అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనం చూసాం, ఆర్థిక శాఖలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనని కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఆయన సిఎస్ గా చేశారు. సిఎస్ గా ఆయన పదవీ విరమణ ఈ నెల 30తో అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ 3 నెలలు పొడిగిస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటిది. ఇదంతా కూడా అనధికారిక సమాచారం. ఇది కంటిన్యూ చేస్తారా లేదా అనేది, ఎందుకంటే కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఒకవేళ ఆయన కనుక 3 నెలలు పొడిగించకపోతే ఈ నెల 30 వరకు ఖచ్చితంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని సీఎస్ గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇందులో ప్రధానంగా సిఎస్ రేస్ లో ఉన్నటువంటి వాళ్ళు జేఎస్ రంజన్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆయనే మనం చూస్తున్నాం, ఐటీ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి దాంట్లో చాలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నో కంపెనీల్ని రాష్ట్రానికి తీసుకొచ్చారనేటువంటి ఉంది. అదే సమయంలో ఆయన సేవల్ని ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇండస్ట్రీస్ విషయంలో కానీ, ఐటీ కంపెనీల విషయంలో కానీ, అవతల మాట్లాడే విషయంలో కానీ వీటిలో బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉంది. ఆయనను సేవల్ని మళ్ళీ ఇప్పుడు సిఎస్ గా తీసుకొని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసేలాగా, ఎందుకంటే ఇతర దేశాలకు ఎక్కడికి పోయినా లేదంటే ఇక్కడ రాష్ట్రానికి ఎవరు వచ్చినా కూడా సిఎస్ పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందులో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఐటీ పట్టణాభివృద్ధి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో అది ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంటుంది. వికాస్ రాజు కూడా ప్రధానమైనటువంటి పోటీదారులో ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా సవ్యసాచి ఘోష్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే శశాంక్ గోయల్ గాని, సవ్యసాచి ఘోష్ గాని వీళ్ళందరూ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. మరో 3 నెలల్లో శశాంక్ గోయల్ పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 నెలల కోసం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఉంది. మరో నెలల్లో ఇంత తక్కువ టైంలో మళ్ళీ ఆయనను తీసుకునే వాళ్ళు ఈ ఉన్నటువంటి సిఎస్ రామకృష్ణారావుని 3 నెలలు పొడిగించిన తర్వాత మరొకరిని నియమిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి మధ్యలో రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అదే సమయంలో కేంద్ర సర్వీస్ లో ఉన్నటువంటి సంజయ్ జాజు పేరు కూడా చర్చలకు వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆయనను రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ సిఎస్ గా చీఫ్ సెక్రటరీగా నియమిస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్రానికి సిఎస్ రేస్ లో సంజయ్ జాజ్కు అవకాశానికి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ సీనియారిటీ, అనుభవం ఆధారంగా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పొడిగింపు అంశంపైనే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ఏమాత్రం ఉన్నటువంటి దాంట్లో సరిపోని పరిస్థితి కనిపిస్తుంది. రాబడి తక్కువగా ఉంది, స్కీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి వాటిని ఆర్థిక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణారావు అయితే బెటర్ అనేటువంటి ఆలోచన కనుక మరొక 3 నెలలు పొడిగిస్తే ఎట్లా ఉంటుందని దాని ప్రధానమైనటువంటి చర్చ నేపథ్యం ఉంది. అందుకనే ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అదే సమయంలో రాష్ట్ర ప్రాతిపదికన కేంద్ర ఆమోదం, ఇలాంటి అన్ని అంశాలు ఉంది. అందుకనే కొత్త సిఎస్ ని మళ్ళీ తీసుకునే బదులు ఉన్నటువంటి రామకృష్ణారావు 3 నెలలు పొడిగిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి, అదే కొద్ది రోజుల్లో తెలంగాణ కొత్త సిఎస్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మరొక 15 రోజులలోనే ఎగ్జాక్ట్లీ 13-14 రోజులని ఈయన పదవి తీయబోతున్నటువంటి నేపథ్యంలో, ఈయన పదవి కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సిఎస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి చెప్పినటువంటి 4 కాకుండా ఇంకెవరైనా తెర మీదకి కొత్త పేరు సిఎస్ గా వచ్చే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా మాత్రం రాష్ట్ర డీజీపీ విషయంలో కానీ, సిఎస్ విషయంలో కానీ సీఎం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది.
దాదాపుగా ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నా ఆయన అనుభవం కావచ్చు, లేదంటే వాళ్ళు చేసినటువంటి సేవ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సిఎస్ గా నియమించడానికి ప్రధానమైనటువంటి అర్హతగా ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 4 పేర్లలో రామకృష్ణారావు పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన 3 నెలలు పొడిగించడం, లేదంటే ఖచ్చితంగా కూడా ఇంతకుముందు వికాస్ రాజు పేరు కానీ జయేష్ రంజన్ పేరులో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. జయేష్ రంజన్ అయితే కొంత అడ్వాంటేజ్ అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. బట్ ఏదైనా కూడా 4-5 పేర్లు అయితే ఫిల్టర్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటే వాళ్ళు సిఎస్ గా ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే నరేందర్, కొత్త సిఎస్ ప్రకటన ఎప్పటిలోపు జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా 30వ తేదీలోపు జరిగి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క రోజు కూడా అది ఖాళీగా ఉండడానికి ఉండదు ఆ పోస్టు. ఎందుకంటే అది ఖచ్చితంగా రాష్ట్రాన్ని మొత్తం కూడా గాడిలో పెట్టాలంటే బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో ఖచ్చితంగా చిన్న ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు వాళ్ళందరినీ కూడా వాళ్ళ పెద్ద బాస్ గా ఉండేది సిఎస్ఏ. ఆ సిఎస్ పోస్ట్ అనేది ఎట్టి పరిస్థితులు కూడా ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. కావాలంటే ఎక్స్టెండ్ చేస్తారు, మరొక 2 నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఈ నెల 30కి ఆయన పదవి టైం అయిపోతుంది. ఈ నెల 30కి ఖచ్చితంగా కూడా మరొక 3 నెలల పాటు రామకృష్ణరావుని పొడిగించడం, లేదా జయేష్ రంజన్ గాని వికాస్ రాజు పేరు గాని సవ్యసాచి ఘోష్ పేర్లలో ఈ ముగ్గురిట్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. లేదంటే శశాంక్ గోయల్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సంజయ్ జాజి పేరు ఉంటున్నప్పటికీ కూడా కేంద్ర సర్వీసులో ఆయన నిమగ్నమై ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలు వాడుకుంటుంది కాబట్టి ఆయన తీసుకొచ్చే అవకాశాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు అన్నటువంటి ఆలోచన ఉంది. మెయిన్ గా అయితే ఖచ్చితంగా వికాస్ రాజు జయేష్ రంజన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే నరేందర్, ఈ ఇప్పుడు సిఎస్ విషయం నియామకం విషయంలో కొత్తగా అంటే సీనియారిటీ పరంగా ఆధారంగా తీసుకుంటున్నారా, లేదంటే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సీనియారిటీని బేస్ చేసుకునే తీసుకునే అవకాశం ఉంటుంది. అది డీజీపీ విషయంలో కానీ అదే సమయంలో ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళలో అత్యధిక సీనియారిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ కేంద్ర సర్వీసులను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకే ఇయర్ లో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక్కోసారి వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళ చాకచక్యాన్ని, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్టీస్ ని ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి బెటర్ గా ఉంటారో, వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారు, అట్లాంటి వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి పూర్తిగా 4-5 ఏళ్ళు జూనియర్లను తీసుకునే అవకాశం అయితే లేదు. మేబీ ఆ 1-2 years లో ఎవరైతే సీనియర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకనే మనం ఇంతకుముందు చెప్పినటువంటి పేర్లలో ఆ 4 మాత్రం చాలా సీనియర్ గా ఉన్నారు, మోస్ట్ సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు కీ రోల్లో పోషిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రాక్టీస్ వల్ల వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాల విషయంలో కానీ, అమలు చేసే విషయంలో కానీ, బయట నుంచి రాబడులు తీసుకొచ్చే విషయంలో కానీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సీఎస్ గా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే శశాంక్ గోయల్, సంజయ్ జాజు, అదే సమయంలో వికాస్ రాజు, జయేష్ రంజన్ వీళ్ళందరూ 4 కూడా ఖచ్చితంగా రిటైర్మెంట్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. అందరూ కూడా 3-4 ఏళ్ల లోపే రిటైర్మెంట్ అయ్యేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళలో జయేష్ రంజన్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.